గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. పసివాడు ఏమిటో ఆపైవాడు తని చేసిన బొమ్మలతో తలపడతాడు. వేధించే పంతాలు ఏమిటో వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో పసివాడు. ఏట్రా పొద్దున్నే దేవుడి మీద పడ్డా? మరి ఆయన చేసిన బొమ్మలతో ఆయన కాకుండా నువ్వు ఆడతావా ఏటి? అయినా నీ పంపు షెట్టి దగ్గర నువ్వు ఆడే బొమ్మలాటలతో పోలితే దేవుడు ఆడే బొమ్మలాట పెద్ద మ్యాటర్ ఏట్రా? పోమాయా, నీ నోరు చోబో అనే పదమే రాదమ్మయ్యా. అరే నేను పాడుతుందే జగన్ రెడ్డి అమాయకత్వాన్ని, పంతాన్ని చూసి ఏదో అలా పాట గుర్తొచ్చి పాడేసుకుంటున్నాను. ఓహో అదా నీ గోలా? అధికారం పోయినా పాత రికార్డులే తిరగేత్తు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనికి నేనే నేనే అని తన ఖాతాలో వేసుకోవడం గురించేనా? అదేమయ్యా, ఇప్పుడు ఏ సంక్షేమ పథకం వచ్చినా ఏ అభివృద్ధి పని జరిగినా దీని వెనుక మా ముద్ర ఉందే అని వైసీపీ వాళ్ళు చెప్పుకోవడం ఏంటమయ్యా? అదో వింత రాజకీయంలో తోట ఉంది నాకు. అది వింత కాదురా సన్నాసి, అది వాళ్ళ ఆత్మవంచన. 5 ఏళ్ల పాలనలో ప్రజల పడ్డ కష్టాలు మర్చిపోయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం తెచ్చే పెట్టుబడులకు కూడా మేమే తెచ్చాం అని చెప్పుకోవడం చూస్తా ఉంటే నాకైతే నవ్వు ఆగడం లేదురా ఓబు. అవును మయో, 5 ఏళ్లలో కేవలం బటన్ నొక్కడం తప్ప రాష్ట్రంలో ఒకటంటే ఒక పరిశ్రమ అయినా వచ్చిందా? అన్నీ నావే, నా ఆలోచనలే, నేను చేసిందే అనడానికి ఆ మడిచికి చిగ్గట్ట వేయడం లేదంటావా? కొత్త పరిశ్రమలు రావడం దేవుడెరుగు, ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి కదరా సన్నాసి. అది చూసి జనం ఇప్పుడు కొత్త ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులను చూసి సంతోషపడుతుంటే వీళ్ళ మధ్యలో దూరి అదంతా మా క్రెడిట్ అని ఫోటోలు పోజులు కూడా ఇచ్చింది మేమే అని అంటున్నారు. వాళ్ళతో ఫోటోలు దిగితే ఫ్యాక్టరీలు వచ్చేసినట్టేనే మాయా. పారిశ్రామిక వాతావరణం పాడు చేశారనే కదా జనం వాళ్ళని ఇంటికి పంపించేసిందే. సరిగ్గా చెప్పేవురా. పనులు ఆగిపోయిన చోట ఇప్పుడు పనులు పరిగెడుతుంటే ఆ పేరంతా తమ ఖాతాలో వేసుకోవాలని చూడడం పిచ్చి పని కాక ఇంకేటి? అంటే జగన్ దగ్గర నుండి కింద వాళ్ళ వరకు అందరూ ఇదే పాట పాడుతున్నారు ఏంటి మాయా? అది జనాలను నమ్మించడానికి కాదురా ఓబు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేస్తుంది, అది గుడ్డిగా కింద వాళ్ళు ఫాలో అయిపోతా ఉంటే అది అలవాటే కదా అందరికీ. అయినా ఇది ఒక రకంగా తమను తాము మోసం చేసుకోవడమే. 5 ఏళ్ల పాటు కుర్రకారులకి పనులు లేక ఊళ్ళో వదిలి వెళ్ళిపోయిన సంగతి జనం మర్చిపోతారనుకుంటున్నావా ఏంటి? జనాలకి చదువు లేదని వాళ్ళకి ఏమీ గుర్తుండదని వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో కదా మాయా. అదే వాళ్ళ పెద్ద తప్పు. 5 ఏళ్ల కష్టాలు కుదేలైన వ్యవస్థలో అందరి కాళ్ల ముందే ఉన్నాయి. ప్రజలేమీ అమాయకులు కాదురా. సర్కార్ అంటే కేవలం బటన్ నొక్కడం కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పందాన్ని నడిపించాలి అని ఇప్పుడు జనం గట్టిగా నమ్ముతున్నారు కదా మాయా. అవునరా, అందుకే ఇప్పుడు ప్రతి మంచి పనికి నేనే నేనే అని రావడం వల్ల ఆ పార్టీకి వచ్చే పేరు ఏమీ లేదు సరి కదా, ఉన్న పరువు కూడా గంగలో కలిసిపోతుంది. అంటే వేరొకరు చేస్తున్న పనులు దొంగిలించడం వల్ల రాజకీయంగా ఇంకా కిందకి పడిపోతున్నారంటవా? ఖచ్చితంగా దాన్నే ఇంగ్లీష్ లో క్రెడిట్ స్టోరీ అంటారు. పేరు కోసం ప్రోకులాడితే జనాల్లో ఇంకా సులకనా పలసనా అయిపోతారు. చేసిన పనులకి పేరు రావడం వేరు, చేస్తున్న పనులకి నావి అని స్టిక్కర్లు వేసుకోవడం వేరు. మరి ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలను ఎత్తి చూపించచ్చు కదా మాయా, ప్రజల్లో నమ్మకాన్ని పెట్టుకోవచ్చు కదా. ఆ తెలివే ఉంటే అలా ఎందుకు చేస్తారా? నిజాలను ఒప్పుకునే మనసు వాళ్ళకి లేదా? పాత పద్ధతులకే పట్టుకుని అలాడుతా ఇబ్బందులు పడుతున్నారు. ఏ చిన్న తేడాని వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తారో ఏంటో మాయా. అది గుర్తించినంత కాలం వాళ్ళకి ప్రజల ఆదరణ దక్కడం కష్టమేరా బాబు. చేసిన తప్పులన్నీ దిద్దుకోకుండా వేరే వాళ్ళ పనులకి రంగులు వేయాలని చూస్తే కుదరదు మరి. అవును మాయా, అసలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇప్పుడు రాష్ట్రానికి వస్తుంటే మేము రమ్మన్నామని చెప్పడం ఎంత విచిత్రం. విచిత్రం కాదురా, అది చేతగానితనం. అప్పుడు రమ్మన్నప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారో జగన్ రెడ్డి ఆలోచించుకోకూడా ఏటి కర్మ. ప్రభుత్వం మారగానే పనుల్లో వేగం పెరిగింది, నమ్మకం కుదిరింది అని అందరూ అనుకుంటూ ఉన్నారు కదా, అందుకే జగన్ రెడ్డి ఉడుక్కుంటున్నాడేమోమయ్యా. అదే అసలు పాయింట్. సర్కార్ అంటే ఒక బాధ్యత, ఆ బాధ్యతను మరిచి తన హయాంలో చేయలేని పనులు ఇప్పుడు ఒకరు చేస్తుంటే నావి అనడం సిగ్గుబాలిన పని కదరా ఓపు. జగన్ రెడ్డికి ఈ విషయం చెప్పి నాదురు లేదమ్మయ్యా. చెప్పేవాడు ఉన్నా ఈయన రకం కాదురా, ఆయన అదో రకం. అందుకే వాళ్ళకి గతి పట్టింది. డబ్బులు పంచడం తప్ప శాశ్వతమైన అభివృద్ధి ఏమీ జరగలేదని నువ్వే అన్నావు కదమ్మయ్యా. అవునరా, రాజధానిని పాడుపెట్టి అన్నింటినీ పడకేసాక ఇప్పుడు అభివృద్ధి ముద్ర నాది అంటే ఎవడు నమ్ముతాడు? అంటే ఇదంతా నువ్వు క్రెడిట్ స్టోరీ కోసం ప్రాకులాడమేనమ్మయ్యా. జనం అన్ని చూస్తున్నారా ఓబు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు పిచ్చోళ్ళేం కాదు. 5 ఏళ్ల పాలనలో పడ్డ ఇబ్బందులు అంత త్వరగా పోతాయా? పోవో, అన్ని వాళ్ళకి గుర్తుంటాయి. మరి వైసీపీ నేతలు ఎందుకు ఇలా పరువు తీసుకుంటున్నారే? భయంరా, తమ ఉనికి ఎక్కడ కోల్పోతామని ఏదో ఒకటి చెప్పి జనాల్ని మాయ చేయాలనేది వాళ్ళ ఆలోచన.
జనం వీళ్ళకంటే మహాముదుర్లనే ఇప్పుడు తెలీదు. 2029లో మళ్ళీ పాతాళలోకాన్ని దుక్కేస్తారు చూడు, అప్పుడు తెలిసి వస్తుంది. కానీ దీనివల్ల పరుగు పోవడమే తప్ప వచ్చే లాభం చూన్నా కదా మయ్య. రాజకీయంలో నిజం ఒప్పుకుంటేనే మళ్ళీ నిలబడగలరా? ఇలాంటి ఆబద్ధపు మాటలతో కోటలు కట్టలేరురా ఓబు. అంటే వాళ్ళు ఇంకా పాత లోకంలోనే ఓళ్ళనే బతుకుతున్నారన్నమాట. అచ్చం అలాగే ఉందిరా. అందుకేగా ప్రజల్లో ఉన్న కోపాన్ని చూడకుండా ఇంకా పాత రికార్డులే వాయిస్తున్నారు. మన కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కూడా ఇలాగే అన్నారట కదా మయ్య. ఏ పని జరిగినా ఏ బాట వేసినా మా వాళ్ళే అంటారు. అసలు వాళ్ళు ఎక్కడ పనులు ఆపేసారో, ఎక్కడ అప్పులు ఊబుల్లో నెట్టారో జనం చూడలేదా ఏంటి? వ్యాపారస్తులు ఇప్పుడు క్యూ కడుతుంటే అది మా గొప్పతనం అనడం భలే తమాషాగా ఉంది మయ్య. తమాషాకి ఇంకేట్రా, నీకు కావలసిన ఇల్లు కట్టుకోకుండా పక్కింటి వాడు మేడ కడుతుంటే పునాదిరాయి నేనే వేసానని చెప్పుకున్నట్టుంది ఆ వైసీపీ వాళ్ళు వ్యవహారం. భలే చెప్పమయ్య. వాళ్ళు పునాది వేసినా వేయకపోయినా ఇప్పుడు మేడ కట్టేవాడికే కదా పేరు రావాలి. ఖచ్చితంగా నిలబెట్టుకోవడంలో ఉంది. అది పోయిన సర్కారులో లేదు కాబట్టి జనం పక్కనెట్టేశారు. అంటే తమని తాము మోసం చేసుకున్నారని నువ్వు అన్న మాటకి నోటికి నోటి పాళ్ళు నిజమయ్యా. ప్రజలను నమ్మించడం మానేసి వాళ్ళని వాళ్ళే నమ్మించుకోవాలని చూస్తున్నారు. ఏటో దానివల్ల జగన్ అంటే కోకి ఎక్కువే నష్టం అని గ్రహించడం లేదేటి. జగన్ పాలనలో జరిగిన పొరపాట్లని ఏపీ ప్రజలు ఎంత త్వరగా మర్చిపోతారంటవా? నాకైతే నమ్మకం లేదు అంత త్వరగా మర్చిపోరు. ఏపీ జనం చాలా తెలివైన వాళ్ళు రా. అభివృద్ధి అనేది ఆగకుండా జరగాలని వాళ్ళకి తెలుసు. ఏమీ చేయకుండా అంత మా వల్లే జరిగిందని జరుగుతుందని అంటే పక్కున నవ్వుతారు. అంటే బటన్ నొక్కడం ఒకటే రాజకీయం కాదు అని వాళ్ళకి అర్థమైపోయింది కదా. అవునరా, రాజధాని నిర్మించడం, ఫ్యాక్టరీలు తేవడం, కుర్రాళ్ళకి పని కల్పించడం ఇవన్నీ సర్కారు పనులు. అందులో ఏ ఒక్కటి జగన్ రెడ్డి చేయలేకపోయాడు కాబట్టి కదా ఓడిపోయాడని జనం అనుకునేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పని మొదలు పెట్టడం చూసి వీళ్ళకి కడుపు మండుతున్నట్లుంది మయ్యా. మండితే ఈనో ప్యాకెట్లు 4 తాగితే తగ్గుద్ది. కానీ ఇట్టా ప్రతి దాంట్లోనూ ఏలెట్టి అది మేమే తెచ్చాం మేమే చేసామంటే మాత్రం ఎట్టా? ఇలా పేర్లు దొంగిలిస్తేనే జనం చీకొడతారని తెలీదా? గుర్తింపు అనేది చేసే పనుల్లో ఉండాలి కానీ ఉత్త మాటల్లో ఉండకూడదురా ఓబు. సొంత డబ్బా కూడా ఎన్నాళ్ళు కొట్టుకుంటారు. మనం చేసిన పని గురించి గొప్పగా మనం మాట్లాడుకోకూడదు, జనం మాట్లాడుకోవాలి. ఆ జగన్ రెడ్డికి ఈ జనంలో తెలిసిరాదురా. ప్రతిపక్షం ఉండి మంచి చలాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సపోర్టింగ్ చేస్తే బాగుంటుంది కదా మయ్య. అది చేతకాకే ఇలాంటి దొంగ స్టిక్కర్ల కోసం వెతుక్కుంటున్నారు. అంటే ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు అప్పుడే మారేలా లేదన్నమాట. వాళ్ళు నిజాలను ఒప్పుకోనంతకాలం ఇలాగే ఉంటుంది పరిస్థితి. సరే మయ్య, ఈ పేర్ల గొడవలు ఎలా ఉన్నా పని జరిగితే చాలు. మన రాష్ట్రానికి మరో 3 ఏళ్లలో రూపానికి వచ్చేస్తే చాలు. కరెక్ట్ గా చెప్పారు సన్నాజీ. ఎవరు చేసినా ప్రజలకి మేలు జరగాలి కానీ ఏరే వాళ్ళు చేసే మంచి నాదంటూ సొంత ఖాతాలు వేసుకొని రాసుకోవాలనుకోవడం దిక్కుమాలిన రాజకీయం. జగన్ బాబు చేసిన తప్పులు ఇప్పుడు ఆయనకే చుట్టుకుంటున్నాయేమో. తను చేసిన బొమ్మలతో తనే తలపడడం అంటే ఇదే మరి. తను చేసిన తప్పుడు పనులే ఇప్పుడు తిరగబడితే సిక్కుల్లో పడ్డాడు. వినేవాడు వేరు పుచ్చమం అయితే చెప్పేవాడు జగన్ రెడ్డి అనే మన ఊళ్ళో పిల్లకాయలు జోకులు వేసుకుంటా ఉన్నారు. నిజమే రోయ్, మా బాగా చెప్పారు. అది సరే, మీ ఆవిడేటి చీపురు కడితే ఇలాగే వస్తుంది. వామ్మో, బజార్కి వెళ్ళి వంట కోసం జరుకులు జమ్మద్దమయ్యో. నేనేమో నీతో ముచ్చట్లు పెట్టేసి మర్చిపోయాను. నేను పోతున్నా. అది కొట్టక ముందే చావు కర్ర కొట్టుకెళ్ళి అటు నుంచి అంటే వెళ్ళిపోతాను. క్రెడిట్ స్టోరీ సంగతి దేవుడెరుగు. నీ వీపీ విమానం మొత్తం మోక్కుండా చూసుకోరా ఓబు. పో యాదవా. గోదారి కిట్టయ్య ఈడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.